విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. शतमानं भवति शतायुः पुरुषोत्तमेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. మన ఎమ్మెల్యే అభ్యర్థి అన్న శ్రీ కేకే రాజు గారికి, అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి గారికి, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు గారికి, అలాగే బాణాల శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్లు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు జీవి రమణి గారికి, సోదరి శశికళ గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియ. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించుకుందామని ప్రతి కార్యకర్త కూడా అనుకునే రోజు లేకుండా లేదు. ఏ కార్యక్రమానికి విచ్చేసినా కూడా ప్రతి నోట అదే మాట. ఎప్పుడూ కూడా మన కేకే రాజు గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి, నిరంతరం ప్రజల్లో ఉండే మనిషిని చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్క మనసుకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వస్తారు. మన రేషవాన్ పాలెంలో ఎలక్షన్ ప్రచారం కోసం బీజేపీ అభ్యర్థి, ఎప్పుడు కనిపించలేని అభ్యర్థి విష్ణు కుమార్ రాజు గారు వచ్చినప్పుడు మనలో చాలా మంది కార్యకర్తలు దివాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కటే అడిగారు, సార్ మీరు అందరూ మమ్మల్ని బాగా చూసుకోవడానికే వచ్చేవాళ్ళు కదా, గతంలో ఎమ్మెల్యే చేశారు కదా, మళ్ళీ చేసి ఓడిపోయారు కదా, కరోనా టైంలో ఏమయ్యారు, మా ఆరోగ్యం పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, ఒకే ఒక్క కేకే రాజు గారు ఒక్కరే పట్టించుకున్నారు. సో కనుక మీరు ఎవరికి కూడా ఓటు అడిగే హక్కు కూడా లేదని నిలదీసి అడిగినప్పుడు మన కార్యకర్తల్లో ఉన్న ఆవేశం, వాళ్ళకున్న ఆరాటం, రాజుగారిని ఎమ్మెల్యే చేసుకోవాలని ఆరాటం ఎంత ఉన్నది కనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఇష్టం లేకపోయినా మొహం మీద చెప్పలేదు, కానీ ఈ రోజు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే కేకే రాజు గారు ఎంత మనసు దోచుకున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. 1919లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని గర్వపడే విధంగా రేపు ప్రజాక్షేత్రంలో రేపు జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి హక్కు మనందరికీ ఉండే విధంగా సగౌరవంగా ఓటు హక్కు అడిగే విధంగా మన నాయకుడు సుపరిపాలన అందించడం జరిగింది. ఈ సుపరిపాలన అందించే క్రమంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి.
కానీ ఎన్నికలకు ముందు ప్రజలందరూ కూడా ఆస్వాదించి మాకు అధికారం ఇస్తే మేము ఈ పనులు చేస్తాం, ఈ సంక్షేమం చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు మాట్లాడటం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఒక యువ నాయకుడు 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల సమయంలో ఈ దేశంలో ఎవరో మాట్లాడిన విధంగా నేను మీకు ఇచ్చే హామీల్ని, ఈ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా భావిస్తాను. ఆ మతాలు, ఆ గ్రంథాలకు ఎంతైతే విలువనిస్తాయో అంతే విలువని, అంతే పవిత్రతతో మేనిఫెస్టోని భావించి మేనిఫెస్టోని అమలు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ రోజు గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఒక మాట వస్తే, మాటిస్తే, చెప్పాడంటే చేస్తాడంటే, చెప్పిన దానికన్నా మిన్నగా చేస్తాడు, చెప్పిన సమయానికంటే కూడా ముందుగా చేస్తాడు అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం జరిగింది. దాని వెనక ఆయన అవిశ్రాంత కృషి, అహర్నిశలు కూడా ప్రతి నిమిషం కూడా సంక్షేమం కోసం పాటుపడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. మళ్ళీ ఒక సమస్య ఉందంటే ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదు. మనకి ఎన్నికలు ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం కాదు. దేవుడు, ప్రజలు మన ఆశీర్వదించి మనకు ఒక అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ప్రజలకు వీలైనంత మేరకు మేలు చేయాలి అని చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో పాటుపడి ఈ రోజు పేదరిక నిర్మూలన విషయంలో గాని, పేదవాడికి చదువు అందించే విషయంలో గాని, ఈ రోజు పేదలకి ఆరోగ్య భద్రత కల్పించే ఆరోగ్యశ్రీ లాంటి, జగనన్న సురక్ష లాంటి కార్యక్రమాలు చేయడంలో గాని, పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో గాని, నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గాని ఉన్న లక్ష్యం ఒక మంచి మనసున్న నాయకుడు, నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు. ఒకవైపు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఆ కూటమికి నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడని ప్రజలందరూ కూడా అనుకుంటే, చంద్రబాబు నాయుడు కొన్నది చెప్పింది ఏది చేయడు. అసలు మాటకి, అతని మాట మీద అతనికి నమ్మకం ఉండదు, అతని మాటకి విలువే లేదనే విధంగా అధికారం చేపట్టేదాకా కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాడు. అధికారం చేపట్టిన వెంటనే 95లో కావచ్చు, 99లో జన్మనిస్తే ఈ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు నన్ను హక్కును చేర్చుకుని కుటుంబ సభ్యుడిగా భావించి నాకు పునర్జన్మించినందుకు మీకు జన్మత రుణపడి ఉంటాను. నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం వెచ్చిస్తానని ఈ రోజు నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. శ్రేయస్సు కోసం వెచ్చిస్తానని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ మనందరం కూడా సంఘటితంగా ప్రతి ఓటర్ని కూడా ఎక్కడ కూడా మన పక్క పార్టీ ఓటర్ అయినా తెలియజేసి, మనం చేసిన మంచిని తెలియజేసి, రేపు జరగబోయే మేలుని తెలియజేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించే విధంగా మన అందరినీ కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్.